ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. బాగున్నారా? ప్రభు కృపలో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, దేవుడు మార్గంలో ఉండాలని మీ సేవకునిగా మిమ్మల్ని మనసారా దీవిస్తున్నా. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మీద దృష్టి పెట్టండి. ఈ అంశం దేవుని మార్గం. ఏ మార్గం? అందరూ చెప్పండి. దేవుని మార్గం. దేవుని పిల్లలారా, ఈ 2023 దాటిపోబోతూ ఉన్నాం. ఐగుప్తులో నుండి దాటిపోయినట్టుగా గతంలో ఎలా ఉన్నామో దేవుడికి అనవసరం, దేవుడు పట్టించుకోడు కూడా. ఎప్పుడైతే ఆయన మార్గంలోకి వచ్చావో అప్పటి నుండి నీ మీద కేర్ తీసుకుంటాడు. ఒక బిడ్డని మన ఇంటికి తెచ్చుకున్నామనుకో, అప్పటి నుండి ఆ బిడ్డ బాగోగులు మనమే చూస్తాం. ఒక బిడ్డని దత్తు తీసుకున్నా, ఒక బిడ్డని మనం కోడలుగా కానీ తెచ్చుకుంటే ఆ బిడ్డ మీద దృష్టి పెట్టినట్టుగా దేవుడు ఆయన మార్గాలతో అమ్మటే ఉండాలని చూస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ మనసులు కొద్దిసేపు ఇక్కడే ఉంచండి, వినండి. దేవుడు మిమ్మల్ని ఆత్మతో కదిలించి కొందరన్నా దేవుడు మార్గంలోకి రావాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఆయన పనివాడిగా నేను కూడా ఆశపడుతూ ఉన్నా. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నే మార్గంలో ఉన్నారో నీ మార్గంలోకి, నీ ఇరుకు మార్గంలోకి, నీ మంచి మార్గంలోకి, నీ పరలోక మార్గంలోకి ఆ బిడ్డలను నడిపించి మార్చమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. మరొకసారి కీర్తనల గ్రంథంలోకి రండి. అందరూ కూడా 139వ కీర్తన 24వ వచనాన్ని చూద్దాం. నీకు ఆయాస్కరమైన మార్గము, మీకు ఆవిష్కరమైన మార్గము యొద్దనున్నదేమో చూడుము. ఏముందంట? నా యొద్దనున్నదేమో, నా యొద్దనుందేమోనని చూడమని ఈ కీర్తనాకారుడు అంటున్నాడు. మనం ఎవరైనా ఇబ్బంది పెట్టేవానికి ఏమనాలి? నా వలన నీకు ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అని అనగలమా? మనం పేరుకు దేవుని పిల్లలమే, పేరుకు చర్చికి వెళ్ళే వాళ్ళమే, కానీ ఆ మార్గంలోకి వెళ్ళాం. నీ మార్గం ఏ మార్గం? యేసు మార్గం. నీ మార్గం ఏ మార్గం? జీవ మార్గం. ఈ మార్గంలో సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, పరలోకానికి వెళ్ళే మార్గం కనపడాలి. హల్లెలూయా. ఏదో చర్చికి వెళ్ళాము వచ్చామంటే ఎవరికి లాభం లేదు. నీవేదో కొద్దిసేపు వారు వీరు చూస్తున్నారని నువ్వు వెళ్ళినా అది ఉపయోగం లేదు. నీ మనసు విప్పి దేవుని మార్గంలోకి వెళ్ళాలి. విశాలమైన మార్గం విడిచి ఇరుకు మార్గములోకి వెళ్ళాలి. దేవుడే చెప్తున్నాడు, యేసుక్రీస్తువే చెప్తున్నాడు, నా మార్గము ఇరుకు మార్గం. హల్లెలూయా. ఏ మార్గం అంట? ఇరుకు మార్గం. ఎందుకు అన్నాడు ఇరుకు మార్గం అని? ఎందుకు అన్నాడంటే ఈ ఇరుకు మార్గంలో ఎవరి మీద చెయ్యి లెగవకూడదు, ఎవరి మీద నోరు లెగవకూడదు, ఎవరు ఏది అనుకున్నా చెవిటివాడి అయిపోవాలి. కొన్ని మాటలు నీ చెవు కినపడినప్పుడు చెవిటివాడి అయిపోవాలి. నీ కోపం వచ్చినప్పుడు దేవా నీకు స్తోత్రమయ్యా అని ఆ కోపాన్ని ఏం చేయాలి? దాచుకోవాలి. దానిని ఇరుకు మార్గం. ఎవరైనా నిన్ను తోలనాడితే నీవు నోరు తెరవకుండా సొలొమోను చెప్పినట్టుగా చిక్కం పెట్టుకోవాలి. పెట్టుకోగలవా? అదే ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గంలో ప్రయాణించే వారికి ఏమొచ్చిందంటే ఈ లోకపరమైన ఆస్తులు కాదు, దేవుని మార్గం అంటే దేవుని పరలోకం వచ్చింది నీకు. దేవుని వైపు కుడిపార్శ్వమున నీ ఉండి ఆ పరిశుద్ధమైన మార్గములో ఉంటావు, ఆ బంగారపు వీధుల మార్గములో ఉంటావని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ కీర్తనాకారుడితో. ఎందుకో తెలుసా? తన స్వరూపమందు నిన్ను చేసుకున్నాడు గనక మొదటి ఆదాము చేసిన తప్పుని కడపటి ఆదాముగా సరిచేయటానికి ఆయన మార్గము ఇరుకు మార్గం. విశాలమైన మార్గములు అన్నీ ఉంటాయి, తక్కువ టమాలు అన్నీ ఉంటాయి. ఆ మార్గం దేవుడికి ఇష్టం లేదు. అందుకే అంటాడు బరబ్బా
బరబ్బా అడుగుతాడు ప్రభుని, బోధకుడా నీవు నాతో చేయగలుపు, నేను మార్గాన్ని సిద్ధపరుచుతా, ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొడతా, మన మార్గం, నీకు జనబలగం ఉంది, నాకు కత్తి బలగం ఉంది, నాతో చేయగలుపు అంటాడు. ఏమంటున్నాడు? నాతో చేయగలుపు అంటే దేవాతి దేవుడు అంటాడు, బరబ్బా నేను నీ మార్గంలోకి రాలేనయ్యా, నేను నీతో చేయగలపలేను, కానీ నీకోసం ప్రాణం ఇస్తా. ఏంటంట అనగలవా మనం? ఆ మాట అనగలవా? ఏమంటున్నాడు? ఆయన చేయగలపమంటే నేను ప్రాణం ఇస్తానన్నాడు. ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదా మీకు? అమ్మా అర్థమవుతుందా మీకు వాక్యం? ఆయన మార్గం ఇరుకు మార్గం, నా మార్గంలోకి రా, ఈ రోమా ప్రభుత్వాన్ని కొల్లగొడదాం, ఈ రోమా ప్రభుత్వం బదులు మనమే వెళ్తాం, నువ్వు రా అన్నాడు. తండ్రి ఏమన్నాడు? అయ్యా బరబ్బా నీతో నేను చేయగలపలేనయ్యా, నీతో నేను నడవలేనయ్యా, నీ మార్గంలోకి నేను రాలేను అని నీకోసం ప్రాణం ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన పంచిన రొట్టెలన్నీ కూడా రాళ్ళైపోయినాయి. ఏమని పలికారు వీళ్ళందరూ? బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి అన్నాడు. పిలాతు అన్నాడు, ఈ బోధకుడిలో ఏ లోపము నాకు లేదు, ఈ పస్కా పండగ సందర్భంగా నాకు రోమా ప్రభుత్వం ఇచ్చిన అధికారం ప్రకారముగా ఒక దొంగని విడుదల చేసే పవర్ ఉంది, నా దగ్గర హక్కు ఉంది, ఆ చట్టం ఉంది అన్నాడు. వీళ్ళేమన్నారు తెలుసా? వద్దద్దు, యేసుక్రీస్తుని వద్దద్దు, విడిచిపెట్టద్దు, యేసుక్రీస్తుని సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు బరబ్బాకి గుర్తొచ్చినాయి. సరసాలలో ఉండి ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తూ ఉన్నాడు. నీవు కూడా విశాలమైన మార్గంలోకి వెళ్ళి ఒక రోజున ఆ బరబ్బాలాగా కేకలు వేసేది రోజు రాకమునిపే ఇరుకు మార్గంలోకి వస్తే ధన్యురాలు దేవుని పిల్లలారా. ఏంటో తెలుసా? ఆ మార్గం ఏమిటో తెలుసా? అది యేసు మార్గం, పరిశుద్ధమైన మార్గం, పరలోకానికి చేర్చే మార్గం, నీవు పరిశుద్ధముగా యుగాలుండే మార్గం. ఆ మార్గంలోకి రాగలవా సహోదరి? ఈ లోక ముచ్చట్లు విడిచి రాగలవా? ఈ లోక అలవాట్లు విడిచి రాగలవా? ఒకనాడు నేను తెనాలి పట్టణం నుండి నెల్లూరు సువార్తకని వెళుచు ఉన్నా. అది గూడూరు పాసెంజర్. ఆ పాసెంజర్లో అంతా ఫ్రీగా ఉంది. ఆ ఫ్రీగా ఉన్న స్థలంలో ఇద్దరు యవనస్తులు పేకాట ఆడుతున్నారు. ఏమాటాడుతున్నారు? పేకాట ఆడుతూ ఏమండే ఓ చెయ్యండి అన్నారు. ఏమన్నారు? ఖాళీగా ఉంది, ఒక చెయ్యండి అన్నారు. నేను పక్కనే కూర్చున్నా. చెయ్యండి అంటే ఏంటి దాని అర్థం? మాతో ఆడమని. బరబ్బాని యేసు ప్రభు పిలిచినట్టుగా నన్ను కూడా వీరు పిలిస్తే అన్నాను, అయ్యా ఈ చేతులు ఖాళీ లేవయ్యా అన్నా. ఏమన్నాను? అర్థమవుతుందా? ఈ చేతులు ఖాళీ లేవన్నా. అదేంటయ్యా ఖాళీగా ఉండవుగా అన్నారు. ఇవి నాయి కాదు నాయన, నా ప్రభువుకి ఇచ్చుకున్నాను అన్నా. అలాగే యేసు ప్రభు అంటే తెలియదు. ఆయన ఎవరండి అన్నాడు. ఆయననయ్యా నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నవాడు అన్నా. వాళ్ళు పక్కున నవ్వారు. బండి అక్కడ ఇక్కడ పోతూ క్రాసింగ్లో పెట్టాడు కొంత స్థలానికి వెళ్ళినాక. ఆ సమయంలో ఇంకొక అతను వచ్చి జాయిన్ అయ్యాడు వీళ్ళతో. వారు ముగ్గురయ్యారు. ఏమంటే అడగకుండానే ఆయన జాయిన్ అయ్యాడు. ఓ చెయ్యేసాడు. మీరు కూడా చెయ్యకూడదు అన్నాడు. అయ్యా అది నా మార్గం కాదు, నన్ను విడిచిపెట్టండి, 2 చేతులు జోడించి. అయ్యో పెద్దవారు మీరు అలా అనకూడదు అన్నాడు ఒక అతను. అవన్నీ మామూలు అన్నాడు ఒక ఆయన. ఏది ఏమైనా నేనేం చెప్పాను వాళ్ళకి? నా చేతులు నావి కావు అన్నా. నన్ను కొన్నాడు ఆయన. ఎవరైనా? ప్రభు యేసుక్రీస్తు వారు కొన్నాడు. ఆయన ఎవ్వర రక్తము పెట్టి, పరిశుద్ధ రక్తం పెట్టి, నా ఇష్టానుసారముగా నా చేతులు, నా నోరు, నా దేహము వాడటానికి నేను అర్హుడిని కాదు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు కొరింథీ పత్రికలో? నీవు నీ సొత్తు కాదు,
దీనిలో ఆయన మాత్రం ఉండాలి. నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో ఆయనే ఉండాలి. వేరే వాళ్ళకి చోటు లేదు. నేనే దేవుడిని, నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. నీకోసం ఎవరు ప్రాణం ఇచ్చారండి? ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒక్క పేరు చెప్పండి మీరు. లేదు. నీ తల్లిదండ్రులు నీకు ప్రాణం ఇవ్వగలరా? నిన్ను కన్నవారే, నీకోసం ఏడ్చిన వారే, నీకోసం దేవుడి దగ్గర మొరపెట్టిన వారే ఇవ్వగలరా? ఒక అబ్రహాము విశ్వాసులకి తండ్రి ఎందుకు అయ్యాడు అంటే, లేక లేక పుట్టిన కుమారుడిని తండ్రి యెహోవా అడగగానే ఇదిగో నిచ్చాడు గనక అతడు విశ్వాసముని పరీక్షించి ఆ పరీక్షలో పాస్ అయ్యాడు గనక మనందరికీ ఏం చేశాడు? తండ్రిగా నియమించాడు. హల్లెలూయా. అలాగే ఆదికాండంలోకి రండి. ఆదికాండము 28-21 వచనములో చక్కని మాటలు మనకి తెలియపరుచుతూ ఉన్నాడు దేవాతి దేవుడు. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి ఆ తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. హల్లెలూయా. ఏంటంటే ఏమి ఇచ్చాడంట? ఆయన తినడానికి ఆహారం ఇచ్చాడు, ఆయనకి కలిగినవన్నీ ఇచ్చాడు. ఎవరి? యాకోబు. ఎవరమ్మా? అబద్ధాలు ఆడేవాడు, తండ్రిని మోసగించిన వాడు, సహోదరుడిని మోసం చేసిన వాడు. యాకోబు అంటేనే మోసగాడు. హల్లెలూయా. యాకోబు అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి? మోసగాడు. అలాంటి వాడితో దేవుడు మాట్లాడుచున్నాడు, దేవుడికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన నన్ను నా మార్గంలో తోడున్నాడు, నాతో ఉన్నవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను పోషించేవాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన విన్నాడు కనుక. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనక. దేవుడు ఒకానొక సమయంలో నీ పేరేమిటి అని అడుగుతాడు. ఏం చెప్పాడు? నిజము పలికాడు. ఏమన్నాడు? నా పేరు యాకోబయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా. యాకోబు మోసగాడైనా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడని ఈ పాటలో మనం చూస్తాం. అక్కడ యాకోబు నా పేరయ్యా అన్నాడు. అప్పుడేమన్నాడు తండ్రి? యాకోబు మోసగాడై తండ్రి ఇంటికి వెళ్ళాడంట. యథార్థం ఒప్పుకున్నాడు కనుక ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన మార్గంలోకి మార్చుకున్నాడు. యథార్థముగా నిజమైన విశ్వాసిగా మార్చుకున్నాడు. నువ్వు మారగలవా? ఈ పాపపు అలవాట్ల నుండి బయటికి రాగలవా? ఈ పాపపు ఊపిలో నుండి బయటికి రాగలవా? చర్చిలోకి వెళ్ళగలవా? జీవ గ్రంథాన్ని చదవగలవా? ఏ మార్గం ఇది? పరిశుద్ధమైన మార్గం. కొంతమంది అంటున్నారు మార్పుళ్ళు. అయ్యో యేసులోకి దిగిపోయావంటగా. ఆ మతంలోకి దిగిపోవటానికి ఎక్కిపోవటానికి కాదు ఇది. ఇది మార్గం, పరలోకానికి మార్గం. ఆయన మార్గాన్ని చూపించటానికి వచ్చాడు. నిన్ను నన్ను మోసగించడానికి, నిన్ను నన్ను మాయ చేయటానికి రాలా. మాయ చేసేవాడు కాదు నా దేవుడు. నీకు మార్గాన్ని చూపించేవాడు. నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చాలని ఆ పరమపురము నుండి భూలోకానికి వచ్చాడు ఆయన. భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు పాపిష్టి బ్రతుకులో నుండి మారవాలని, ఆ పాపిష్టి స్థలములో నుండి రావాలని ఆయన ఏం చేశాడు? నీ కోసము ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. నువ్వు ఇస్తావా? నీ జేబులో పెద్ద పెద్ద కాగితాలు ఉంటాయి. 500 కాగితాలు, 2000 కాగితాలు ఉంటాయి. ఆదివారము ముష్టోడికి వేసినట్టుగా ఒక 10 రూపాయలు లేక ఒక 100 రూపాయలు ఆ కానుక పెట్టలేస్తావు. ఆయన అన్నాడు, లోకము పుట్టింది మొదలు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా లోనికి రండి, కుడివైపుకి రండి. మేకలని
గొర్రెలను వేరు చేసే సమయం రాబోతుంది. మేకలే పక్కన ఉంటాయి, ఎడమ వైపున ఉంటాయి. గొర్రెలే పక్కన ఉంటాయి, కుడి వైపున ఉంటాయి. యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిన వాడివి కనుక, యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిన వాడివి కనుక లోనికి రండి అని ఇర్మియా భక్తుడు కూడా కేకేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇర్మియా భక్తుడు ఎందుకు కేకేస్తున్నాడో తెలుసా? ఇర్మియా చిన్న వయసులోనే దేవుడిని ఏర్పరచుకున్నవాడు. ఇర్మియా అంటాడు, నీ తల్లి గర్భము నుండి తీసిన వాడిని నేనే. ఎక్కడి నుండి అంట? ఈ రోజున మీరు మీ పిల్లలు మీ మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. వారి వివాహాలు కాగానే, ఉద్యోగాలు రాగానే ఏమైపోతున్నారు? వారి వారి గూడులు ఎగిరిపోతూ ఉన్నారు. నీ తండ్రి ఒక మాట అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే దేవుడిని నేను, నీ తండ్రిని నేను. ముదిమంటే ముసిలివాడు అయినా. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? కొద్దిగా ముసలితనం రాగానే వారికి పనికి ఉపయోగపడకపోయేసరికి ఈ ముసిలితనం అనే వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనాథ శరణాలకు. నీకోసం ప్రాణం పెట్టిన వాడి దగ్గరికి రావట్లా. అలాగే నీకోసము అప్పులు చేసి, నెత్తురిని రూపాయిగా చేసి, నిన్ను చదివించి పెద్ద చేసి, అంత చేసినా ఒకనాడు నీవు ఆయన ఏం చేస్తున్నాడు? ఆశ్రములకు తరిమి వేస్తూ ఉన్నారు. అందుక నిన్ను పెంచుకుంది, అందుక నిన్ను దేవుడి దగ్గర మొక్కుకుని కనుక్కుంది, అందుక నీ కోసము నీ తల్లి రక్తాన్ని కార్చింది, అందుక నీ తల్లి అనేక కష్టపడి నిన్ను భూమికి పరిచయం చేసింది. అందుక నీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు కూడా ఆ పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయనదే భూమి ఆకాశము, కానీ ఆయనకి తలవాల్చుటకైనా చోటు లేదని ఎక్కడో కుప్ప తొట్టిలో, ఆ మురికి తొట్టిలో పొత్తి గుడ్డలతో ఆయన చుట్టుంటే మనం మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాం. ఏం వేసుకుంటాం? ఆయన బట్టలు లేకుండా పొత్తి గుడ్డలతో చుట్టి ఉన్నాడని లేఖనం సెలవిచ్చినా నీవు మాత్రము ఈ క్రిస్మస్ క్రీస్తుకి వస్త్రాలు లేకపోయినా నాకు వస్త్రాలు కావాలి, నాకు ఆభరణాలు కావాలి, నా ఇంటికి రంగు కావాలి, నా ఇంటికి రంగు అంగులు కాదు కోరుకునేది ప్రభు, నీ మనస్సు. ఎందుకు వచ్చాడు అక్కడికి? గొర్రెలు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. జ్ఞానులు వచ్చారు అక్కడికి. ఎవరంట? జ్ఞానులు వచ్చి ఏం చేశారు? ఆ ఇంటిలోకి వచ్చి సాకిలపడి పూజించి వారు తెచ్చినవి ఇచ్చారు. ఏం తెచ్చారు? అవి ఇచ్చారు. మీరు ఇస్తున్నారా దేవుడికి? ఎవరికి ఇచ్చారు? చిన్న బాలుడికి ఇచ్చారు. ఆయన ఏం చేసుకుంటాడని మీరు అనొచ్చు. దేవుడికి ఇచ్చే మనసు ఉంది వారికి. దేవుడికి సాకిలి పడ్డారు. ఒకటి, రెండోది పూజించారు, మూడోది ఏం చేశారు? వారు పెట్టెలు విప్పి సమర్పించారు కానుకలు. హల్లెలూయా! అది నీకుందా? అది నీకుందా నా కుమారుడా, నా కుమార్తె? పక్కనే ఇర్మియా గ్రంథములోకి రండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములోకి వస్తే కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, పురాతన మార్గముల నుండి విచారించు. ఏం చేయాలి? నా మార్గం అంతకుముందు 2023 ఎలా ఉంది? అలాగే నేను నిద్రిస్తే, చనిపోతే నేను ఏమిటి? నా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితి, నేను ఎక్కడ ఉంటాను? ఇరుకు మార్గంలోకి ఉన్నప్పుడు నేను ఇరుకు మార్గంలోకి రాకుండా నా ఇష్టానుసారమైన మార్గంలో నేను ప్రయాణించానే. ఇప్పుడు ఆ ధనవంతుడిలాగా కేక వేస్తావా? లాజర్లాగా అబ్రహాము రమ్మునుంటావా? సహోదరి సహోదరుడా, ఎక్కడుంటావు? అబ్రహాం కేకలు వేస్తున్నాడు ధనవంతుడు. ఓ అబ్రహామా, అబ్రహామా! అక్కడ నీ కుడి వైపున ఉన్న లాజర్ని భూమి మీదకి పంపించు. నా సహోదరులు ఉన్నారు, ఈ స్థలానికి రాకుండా వారన్నా నీ దగ్గరికి వస్తారయ్యా అన్నాడు. ఏమన్నాడు? భూమి మీద ఉన్నప్పుడు తనకి ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణించాడు. ఇప్పుడు ఏమన్నాడు? నా సహోదరులు ఉన్నారు భూమి మీద, వారి కోసం ప్రయాసపడుతున్నాడు.
భూమి మీద ఉన్నప్పుడు నీకు సమయం ఉన్నగానే యెహోవాను ఎతికే కాలం ఒకటి ఉంది, రక్షణ పొందే మార్గం ఒకటి ఉంది. ఆయనే మార్గము గనక, ఆయనే రక్షకుడు గనక, ఆయనే పరలోకం చేర్చేవాడు, ఆయనే ప్రాణం ఇచ్చినవాడు, ఆయనే నీ కోసము నిత్యము చేతులు చాసి ప్రార్థించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు మర్చిపోయినా ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడటానికి సిద్ధపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పరిచర్ని, నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. తెలుసా? ఈ మార్గం ఇరుకు మార్గం, ఈ మార్గం క్రీస్తు మార్గం, ఈ మార్గం ప్రభు మార్గం. ఈ మార్గంలో ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన మార్గంలో ఉన్నారు, అన్ని జయాలే ఇచ్చారు. ఆయా పట్టణం మీదకి వెళ్ళారు. ఎలా వెళ్ళారో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుడిని అడగకుండా స్వబుద్ధితో వెళ్ళి అపస్పాలైపోయారు. అక్కడ చనిపోయారు 10,000 మంది. ఎందుకో తెలుసా? వీరు అనుకున్నారు కత్తి బాగా తిప్పగలము, యుద్ధ నైపుణ్యం కలిగిన వారిమని వీరు స్వబుద్ధితో వెళ్ళారు. విచారణ చేయలా. దేవుని మార్గంలో నిలబడి, ప్రభువా మేము ఆయా పట్టణం మీదకి వెళ్తున్నాం నాయన, మాకు విజయాన్ని దయచేయమని అడగలా. వెళ్ళారు, ఓడిపోయారు. తర్వాత వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే నా మార్గం ఇరుకు మార్గం, నా మార్గం ఉన్నతమైన మార్గం, నా మార్గం నీకు ఇష్టమైన మార్గం, నిన్ను జీవించే మార్గం నా మార్గం. నా కోసం నీవు చనిపోయినా నేను లేపుతా. నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు నిన్ను లేపడా? లాజరును లేపినాడు, నిన్ను లేపడా? కానీ భక్తులైన వారికి, సేవకులైన వారికి, ఏర్పరచుకున్న అపోస్తులకి మంచి ఈవులిచ్చిపోయాడు, మంచి వాగ్దానాలు ఇచ్చాడు. మీరు ఎవరి మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తే నేను పరలోకంలో వారిని ఆశీర్వదిస్తాను. అట్టి ఆశీర్వాదాలు సేవకుని మీద ఇచ్చాడు గనక సేవకుడికి లోబడండి, ఇరుకు మార్గంలోకి రండి. సంవత్సరం అనే దయా కిరీటాన్ని దయచేయబోయే ముందు మీరు తీర్మానం తీర్చుకుని దీనిలోకి రమ్మని ప్రభు పేరట మీ అందరికీ సెలవిస్తున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇది ఇరుకు మార్గాన్ని గురించి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎవరైతే శ్రద్ధగా నీ మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే నీ మాటని హృదయాల్లో చేర్చుకుంటున్నారో, ఎవరైతే నీ యందు ఆశ కలిగి ఉన్నారో, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నాయన, నీవు అందరితో సమూహముగా ఉండేవాడు. నువ్వు అందుకనే యోహాను సువార్త 3:16 అంటూ ఉన్నావు, లోకముని ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నావు. నీ బిడ్డలందరినీ ప్రేమిస్తున్నావు. ఇది ఇరుకు మార్గము, రండి 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 అని పిలుస్తున్నావు. ఎవరైతే నీ మార్గంలోకి వస్తారో, ఎవరైతే నిన్ను ఆశ్రయించుతారో, ఎవరైతే నిన్ను ఎమ్మడిస్తారో వారు మాత్రమే నీతో రేపు బంగారపు వీధుల్లో ఉంటారు. ఆ పులులు మేకలు కలిసి ఆడుకునే స్థలంలో ఉంటారని మీరు తెల్లగా చెలవిచ్చారు కనుక ఎవరైతే నీకోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నీకోసం ఆశ కలిగి నా మార్గాన్ని మార్చుకుంటా, నా మనకలు మార్చుకుంటా, నా ప్రవర్తన మార్చుకుంటా, నా ఆలోచనలు మార్చుకుంటా, యేసు కొరకే బతుకుతాను, యేసులోనే జీవిస్తాను, ఇప్పుడైనా కొత్త రక్షణను పొందుతాను, రక్షకుడి దగ్గరికి వస్తానన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. ఇప్పుడు వరకు ఈ గాబ్రియల్ మినిస్ట్రీస్ని, ఈ కలవరి యెరూషలేము మందిరాన్ని మీరు సపోర్ట్ ఇస్తున్నారు, దీవిస్తున్నారు. ఇంకా ముందున్న దినాలు మీకు, మీ కుటుంబాలకి నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు దేవాతి దేవుడు దీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని మనసారా దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా మెండుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వందనాలు.